జూన్‌లో రేట్స్ ఎలా ఉంటాయి బ్రో? జూన్‌లో రేట్స్ చాలా దూరం లాంగ్ అగో సోదరా. అంత దూరం అంచనాలు వేయలేం. కాకపోతే అప్పుడు సీజన్ ఎక్స్‌పోర్ట్ బట్టి ధర ఉంటుంది. మార్చ్, ఏప్రిల్‌లో రేట్స్ ఎంత ఉంటుంది బ్రో? మార్చ్ అయితే ఫిబ్రవరి 3 వారాలు మాట్లాడుకుందామన్నా, ఏప్రిల్ అంటే మార్చి 2 వారంలోనే. ఇక దివాకర్ నాయుడు గారు, అన్నా నెక్స్ట్ మంత్ రేట్స్ 300 స్మాల్ బాక్స్ ఉంటాయి. నౌ స్టాక్ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతమైన స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి ధర తక్కువగా ఉన్నాయి. కానీ రేపు నెల దిగుమతి తగ్గవచ్చు. చిన్న బాక్స్ 300కు వెళ్ళవచ్చునన్న ఆశాభావాన్ని దివాకర్ నాయుడు గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇక జయపాల్ గారు సమ్మర్లో మయూర సీడు క్రాప్ ఎలా ఉంటుందో చెప్పమని అడుగుతున్నారు. అన్నదాతలు మీరు ఎవరన్నా సీడు వాడి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సమాచారం అన్నదాత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక గోపాల్ ప్రకాష్ గారు, అన్నా నేను కామెంట్ పెట్టినా నువ్వు ఎందుకు చదవడం లేదు? ఫిబ్రవరి 20 నుంచి రేట్లు చాలా ఎక్కువగా పెరుగుతాయి. 15 kg బాక్స్ 1000 రూపాయలు ఉండవచ్చు. రామకృష్ణ గారు ధరలు మాత్రమే పెరుగుతాయన్నారు. మీరైతే ఖచ్చితంగా ధరలు 15 kg బాక్స్ 1000 రూపాయలని కామెంట్ పెట్టారు. ఇందులో సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా మీరు అన్నట్టు జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇంకేముందని ఇవాళ ఫిబ్రవరి 4, 16 రోజులు సమయం ఉంది. దిగుమతులు తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. కానీ మరి దిగుమతులు ఏ మేరకు పెరుగుతాయనేది తగ్గుతాయనేది మాత్రం మనం చూడాలి. ఇక మనం మరొక పరిశీలిస్తే, యూజర్ F151C గారు, హాయ్ అన్నా, ఎవరైనా బెంగళూరు సాంబార్ దోశ బయర్స్ నెంబర్ ఉంటే చెప్పండి. సారీ బ్రో, మన దగ్గర లేదు. ఇక దాసరి నరసింహులు గారు, నేను కూడా రామకృష్ణ గారి అంచనానే నిజం అని అనుకుంటున్నాను. మార్చి, ఏప్రిల్, మే నెలలో రేట్స్ యావరేజ్ ఉండవచ్చు అనుకుంటున్నాను. ఇక జూన్, జూలై, ఆగస్ట్ అయితే అంచనాలు లేవు. ఎందుకంటే 2025 జూన్, జూలై నుంచి రేట్స్ ప్రారంభమయ్యాయి. అందుకు ఆ నెలలో కటింగ్ పెట్టాలని రైతులు పెద్ద ప్లానింగ్లో ఉన్నారు ఈసారి. అంతే సంగతులు అనిపిస్తుంది నాకు. పైగా ఎవరో ఒక స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో జూన్, జూలై ఈ సంవత్సరంలో భారీ రేట్స్ ఉంటాయని చెప్పినారు. ఆ యూట్యూబ్ ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ జూలైకి ప్లాన్ చేసుకుంటున్నారు. ఏం ప్రోగ్రాంలో ఏం అంచనాలు అన్నా నేను ఒకటే చెబుతున్నాను, సీజన్ ఎక్స్పోర్ట్ ఉన్న సమయంలో మన టమాటాలు వస్తే ధర ఎలానో ఉండి ఎక్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ధర ఉంటుంది. చూద్దాం అనుకుంటే మాత్రం మార్చి 2వ వారం తర్వాత ఏప్రిల్లో నాటుకుంటున్నా. మామూలుగా మనం చూసుకుంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో అయితే భారీగా ప్లాంటేషన్ చేశారు. ఈసారి ఎవరు ఫిబ్రవరిలో అంతగా ప్లాంటేషన్ చేయకపోవచ్చు. కొద్దిగా వేసుకుంటే తప్పేమీ లేదు. గత సంవత్సరం అయితే ఫిబ్రవరిలో అందరూ చాలామంది భారీగా ప్లాంటేషన్ చేశారు. నీటి కొరత, విద్యుత్ సమస్య, వైరస్లన్నీ ఉంటాయని చెప్పి దానివల్లే నేను సంవత్సరం అతాకుతలమైంది 2020 సంవత్సరం. ఈ సంవత్సరం నాకు తెలిసి ఫిబ్రవరిలో ప్లాంటేషన్ తక్కువ ఉండవచ్చు. ఆ పైన అన్నదాతల అభిష్టం ఎలా ఉందో. ఇక గయాజ్ గారు, అన్నా నువ్వు మెసేజ్లు తప్ప రిప్లై సరిగా ఇవ్వవు ఎందుకన్నా? అన్నా రిప్లై ఇస్తాం, సమాచారం ఉన్నది. జూన్ రేట్ ఎలా ఉంటాయి, జూలై రేట్లు ఎలా ఉంటాయి, ఏప్రిల్లో ఎలా ఉంటాయి, ఇప్పుడు టమాటా నాటుకోవచ్చా అంటే ఆ రిప్లైలు మాత్రం సరిగా ఉండవన్నా. సుధా గారు, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ సోదర. రేట్లు పెరిగితే స్టాక్ పెరుగుతుంది. శివకుమార్ గారు, ఒకవేళ రేట్లు పెరిగితే స్టాక్ పెరుగుతుంటే ఒక్కసారి స్టాక్ రాదన్న. చాలా రోజుల తర్వాత అశోక్ రెడ్డి గారు, ఏం భయ్యో నా కామెంట్ చదవలేదు, మీరు బాగుంటే కామెంట్స్ మాత్రమే చదువుతున్నారు, నాకు అర్థమయ్యింది. అంటే మీ కామెంట్ బాగాలేదమన్నా? ఎప్పుడైనా మిస్ ఉంటుంది. నేను కూడా ఒక కామెంట్ మిస్ అయింది. నేను వెతికి ఇవాళ దాన్ని మళ్ళీ అంటే అది నా గురించి వచ్చింది కామెంట్, అది నాకు పాజిటివ్గా ఇవాళ చెప్తున్నాను. అలా ఏముండదు సోదరా. అన్నా రామకృష్ణ గారు టమోటా స్టేట్ లీడర్ అన్నా. భూషణ్ గారు, ఇక నాగరాజ గారు, రేట్స్ తగ్గాయి కనుకే స్టాక్ తగ్గుతుంది. అదే రేట్స్ పెరిగితే మళ్ళీ స్టాక్ పెరుగుతుంది. రేట్స్ లేక చిగురు కాయలు, క్వాలిటీ లేని కాయలు వదిలేశారు. రేట్స్ పెరిగితే స్టాక్ పెరుగుతుంది. ఇదైతే వాస్తవమే. రేట్లు పెరగలేదు కాబట్టి చిగురుకాయలు, క్వాలిటీ లేని టమాటాలు అన్నీ తోటల్లోనే వదిలేస్తున్నారు. రేటు వస్తే ఆ కాయలు రావచ్చు, కానీ మళ్ళీ ధరలు తగ్గితే మళ్ళీ రావు. మొత్తం మీద అయితే రేటు పెరిగితే ఒకసారి స్టాక్ పెరగదు. ఇలాగే తోటలో వదిలేసిన కాయలు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక మనం మరొకటి పరిశీలిస్తే సతీష్ కుమార్ గారే, సతీష్ కుమార్ కామెంట్ ఎందుకు క్యాట్ చేస్తున్నావు? నేను అలా చేయను సోదరా. సయ్యద్ అన్న హాయ్ హాయ్ గంగాధర గారు, హాయ్ అన్న ఎలా ఉన్నావు? రెడ్డి గారు నేను బాగానే ఉన్నా అన్న. మంత్ ఎండింగ్ కటింగ్ పడుతుంది, రేట్స్ పెరుగుతాయా? లక్ష్మీ వెన్నపూస గారు, పెరిగినా కూడా భారీగా పెరగదమ్మా, కాకపోతే స్టాక్ తగ్గుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. మరి చూడాలి. మీరు ఈ నెల ఎండింగ్ అన్నారు కాబట్టి కంగారు పడద్దండి, ఇంకా సమయం ఉంది. ఇక నాగార్జున గారు, ఇది నాకు అనుకుని కొంచెం కామెంట్ నిర్ణయం చెప్పాల్సింది, ఇది ఎలాగో ఈ కామెంట్ మిస్ అయింది, అందుకే వెతికి మళ్ళీ పెడుతున్నాను. నేను మీరు నిర్వహించే ఈ కామెంట్ ప్రోగ్రాం కంటే ఎక్కువగా మీరు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారు, అందుకే మీరంటే ఎనలేని అభిమానం, గౌరవం. అది ఈ దేశ సంస్కృతి, ఈ దేశం మట్టికి గొప్పతనం అన్న. భిన్నత్వం ఏకత్వం మన దేశం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న వర్ణాలు అన్నింటికి నిలయం. సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపఖండం. ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా సర్వమత సర్వమత దృష్టి ఉంటుంది, సర్వమత సమానత్వం ఉంటుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. దీనికి 3 రిప్లేస్. ఓబెడ్డి గారు, అవునన్నా ఇది నిజమే, సర్వమత సమానత్వం కలిగిన ఇటువంటి వారు చాలా అరుదు, నాకు కూడా చాలా అభిమానం. 1,00,00,000 మందికి ఒక్కరున్నా ప్రపంచం బాగుపడుతుంది. జై ఇండియా, జై సయ్యదన్న. థ్యాంక్ యూ ఓబెడ్డి గారు. అవును నాగార్జున గారు చెప్పింది కరెక్ట్. భూషణ్ గారు, ఇక చివరిగా నరేంద్ర గారు, అవును జై సయ్యదన్న. సిక్కు, బౌద్ధం, జైనం, క్రైస్తవం, ఇస్లాం, ఈ దేశానికి సంబంధించిన మతం హిందూ మతం. ప్రపంచంలో యూదుల మీద దాడి చేయని దేశం ఏదైనా ఉంటే అది మన పవిత్ర భారతదేశం మాత్రమే. బొంబాయిలో ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అప్పుడు మనకు తెలిసి అక్కడ ఒక ఈదు హౌస్ పైన కూడా దాడి చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమానత్వం మన దేశం యొక్క ప్రత్యేకత, ఆభరణం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.